హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఆనందంగా ఉన్న సమయంలో ఈ గొడవలన్నీ ఎందుకండి? వదిలేయండి. అప్పుడే రామరాజు బుజ్జమ్మ నువ్వు కాసేపు మాట్లాడకు. ఏమ్మా నర్మదా? ఆ రోజు నువ్వు రైస్ మిల్‌కొచ్చి నాలో మీ నాన్న ప్రేమని చూసుకుంటున్నానని చెప్పావు. మరి నువ్వు మరి ఇంట్లో బాధపడుతున్నావనే మాట మీ నాన్న నోట్లో నుంచి ఎందుకొచ్చింది? మావయ్య అసలది అని నర్మద అనడానికి పోతుంటే, ఇంక ఆపు. నేను గాని మీ అత్తయ్య గాని నీకేమైనా లోడ్ చేసామా అమ్మా? నిన్ను బాధపెట్టేలా మాట్లాడామా? అసలు నీ మనసు కష్టపెట్టేలా ప్రవర్తించామా? మరి నువ్విక్కడ సంతోషంగా లేవని, బాధలు భరిస్తున్నావని మీ నాన్న ఏ విధంగా అంటాడమ్మా? ప్రేమ పెళ్లి చేసుకోనని వీడు నాకు మాటిచ్చాడు. కానీ ఆ మాట దాటి నన్ను ఎదిరించి మీరు పెళ్లి చేసుకొనొచ్చారు. అయినా సరే, నా కొడుకుని ప్రేమించిన ఒక ఆడపిల్ల వీధిలో నిలబడొద్దని నిన్ను ఇంట్లో రానిచ్చాను. అంతేకాని నా కూతురు చనిపోయిందని మీ నాన్నగారు నిన్ను వదిలేసినట్టు నేను నా కొడుకుకు నీళ్ళు వదిలేదే. నన్ను నా మాటని ఎదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను మీ ఇంట్లో నుంచి గంటేయలేదే. మిమ్మల్ని ఇంట్లో రానిచ్చాను. వాడు నాతో పాటు రైస్ మిల్ తీసుకొచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను నా సొంత బిడ్డలాగా ప్రేమగా చూసుకున్నాను. మరి ఇంత ప్రేమగా చూసుకున్న తర్వాత కూడా నువ్విక్కడ బాధలు పడుతున్నావని, కష్టపడుతున్నావని మీ నాన్న మాట్లాడితే అది నా మనసుకు ఎంత బాధ, ఎంత కష్టం కలిగించే నా మనసుకు ఎంత బాధ, కష్టం కలిగించే విషయమమ్మా అది. అప్పుడు సాగర్, నాన్న కూతురు విషయంలో ఆయనకున్న బాధలు అలా మాట్లాడారు. అంత చిన్న విషయానికి మీరు ఏంట్రా? ఇది చిన్న విషయమా? నా కోడలు నా ఇంట్లో బాధపడుతుందనే మాట చిన్న విషయమా? అందుకోసం నా కొడుకుని ఇల్లరికం పంపించమని అడగడం నీ దృష్టిలో చిన్న విషయమా? రేయ్! నా పిల్లలే నా ప్రాణం, నా ప్రపంచం రా. మీరు పుట్టక ముందు నేను ఒక అనాథని. మీరు పుట్టాకే నాకు చెట్టంత కుటుంబం ఏర్పడింది. అలాంటిది నా కుటుంబం నేను ఎలా వదిలేసుకుంటానురా? ఎలా ఇల్లరికం పంపిస్తాను? అసలు ఆ మాట ఇలా అనగలిగాడురా అతను. అప్పుడు సాగర్, నాన్న మా మామయ్య గారు మాట్లాడిన విధానము, ఉద్దేశ్యమే వేరు. దానికి మీరెందుకు నాన్న దాన్ని ఏదేదో ఊహించుకొని మాటలు మాట్లాడుతున్నారు? అప్పుడు రామరాజు, ఏంట్రా ఏమన్నావు? నేను ఏదేదో ఊహించుకుంటున్నానా? నేను ఇల్లరికం పంపించమని విషయంలో నేను ఆయనను తప్పుపడుతున్నానా? ఆ! అర్థమవుతుందిరా. నువ్వు నన్ను ఎదిరించి నన్ను తప్పుబట్టి మాట్లాడడంలో నాకు అర్థమైపోయింది. నీలో మార్పొచ్చిందిరా. నీలో మార్పొచ్చేసిందిరా. మారిపోతున్నావు. నువ్వు మారిపోతున్నావు. అది కాదు నాన్న. రేయ్! నీ మాటల్ని, ప్రవర్తనని, తడబాటం చూస్తుంటే నాకే అనిపిస్తుందిరా. నువ్వే వెళ్లి ఆయనతో ఇల్లరికం వస్తానని ఆయనతో చెప్పావని నాకనిపిస్తుందిరా. నువ్వు చెప్పేది నేను వినడం కాదురా. నేనడిగే వాటికి నువ్వు సమాధానం చెప్పు. నీకు నీకు రైస్ మిల్ చూసుకోవడం నామోషీగా అనిపిస్తుందా? అందుకే నన్ను ఇల్లరికం వెళ్ళాలనుకుంటున్నావా? ఆ మాట నాతో చెప్పలేక ఆయనతో చెప్పిస్తున్నావు అంతేనా? ఏరా అంతేనా? అని సాగర్‌ని అంటుంటాడు. అప్పుడు నర్మద, మామయ్య ఒక్క నిమిషం దయచేసి నన్ను మాట్లాడివ్వండి. సాగర్ మీ మాట ఎప్పటికి జవదాటడు. అతనికి ఇల్లరికం వెళ్ళాల్సిన ఆలోచన ఎప్పటికీ రాదు అని నర్మద అంటుంటే, అప్పుడే వల్లి అయితే అతనికి లేకపోతే అసలు మీ నాన్న ఎందుకు ఇల్లరికం పంపించమని అడుగుతూ ఉంటాడు అని అంటుంటే, నర్మద ఒక్కసారి ఏయ్! నువ్వు మధ్యలో మాట్లాడకు అని వల్లిని తిప్పుతూ ఉంటే, రామరాజు ఒక్కసారి కోపంగా నర్మదని చూస్తూ ఉంటాడు. మావయ్య, సాగర్‌కి మీరంటే ఎంత ప్రేమో అంతే గౌరవం. మీ చేతిని ఎప్పుడు మీ చేతిని మీ అబ్బాయి ఎప్పటికి విడిచిపెట్టడు. అలాగే ఈ ఇంట్లో నువ్వు బాధపడుతున్నావా అని నన్నడిగారు. మా నాన్న నోటి నుంచి ఆ మాట ఎందుకొచ్చిందో నాకు తెలీదు. కానీ మా నాన్న ముందు కూడా ఇదే మాట చెప్తాను. నేను నా కన్న వాళ్ళకి నేను నా కన్న వాళ్ళకి మాత్రమే దూరంగా ఉన్నాను. వాళ్ళ ప్రేమకి నేను నా కన్న వాళ్ళకి మాత్రమే దూరంగా ఉన్నాను. వాళ్ళ ప్రేమకి కాదు. వాళ్ళ 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 ప్రేమని మర్చిపోయేంత ప్రేమగా మీరు అత్తయ్య గారు చూసుకున్నారు. మా నాన్న ఆ మాట అనడం నాకు నచ్చలేదు మామయ్య. మా నాన్న తరపున నేను క్షమాపణ నేను క్షమాపణ చెప్తున్నాను. ఇదంతా సాగర్ మా ఇంటికి వెళ్ళడం వల్లే జరిగింది. మరైతే సాగర్ తరపున కూడా నేను క్షమాపణ చెప్తాను మావయ్య. దయచేసి మీ మనసులో ఎలాంటి బాధను పెట్టుకోకండి మావయ్య. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ప్లీజ్ మావయ్య అని నర్మద అడుగుతూ ఉంటుంది. ఇంకా రామరాజు అయితే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంటాడు. అప్పుడు వల్లి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. భూకంపం సృష్టించి ఆ నర్మదని వాళ్ళ పుట్టింటికి పంపించేద్దామనుకుంటే, నా ప్లాన్ ఏంటి రత్తుస్తమని చెప్పిందే. ఈ చెడొకటి నా మొఖానికి. ఇంకా విశ్వ అయితే వల్లికి కాల్ చేస్తూ ఉంటాడు. హ్మ్. ఈ టైంలో ఈ బండ సచ్చినోడు నాకు కాల్ చేస్తున్నాడేంటబ్బా! హలో! ఒక్కసారి అమూల్యని తీసుకొని మీ గేట్ బయట దాకా రావా అంటుంటే, ఒక్కసారి వల్లి అయితే ఉలిక్కి పడుతుంది. అయ్య బాబోయ్! ఏటి నాయనా! ఆ అమూల్యని తీసుకొని గేట్ బయట దాకా రావాలా? కళ్యాణ మండపం దాకా ఏం అట్టుకు రావద్దు? అందుకు కాస్త టైం ఉందిలే కానీ, ప్రస్తుతానికి గేట్ బయట దాకా తీసుకురా చాలు. ఏటి తీసుకొచ్చేసి చీపురా? నీకు ఆకారం పెరిగి బుర్ర తరిగిపోయిందనుకుంటా. ఇప్పుడు టైం ఎంత అవుతుందనుకుంటున్నావు? అర్ధరాత్రి పూట. అర్ధరాత్రి పూట బయటికి తీసుకురావడానికి నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? చాలా ఇంపార్టెంట్ ప్లాన్ చేశాను. ఇది అమూల్యకి ఖచ్చితంగా తెలిసి తీరాలి. తనకి నా మీద మంచి అభిప్రాయం కనిపించేలా, అక్కడి నుంచి ప్రేమ మొదలయ్యేలా ఇది అద్భుతమైన అవకాశం. త్వరగా తీసుకొని రా. అలాగేలే. అంతా నా కర్మ. నీ దగ్గర 10,00,000 తీసుకొని
కొడుకు మీద కడపెట్టుకున్నట్టయింది నా పరిస్థితి. మరి తీసుకురాక సస్తానా? ఇది ఎక్కడుందో! ఇప్పుడు విశ్వ అయితే భద్రవతితో ఇలా అంటూ ఉంటాడు. అమూల్యని వలలో చిక్కుకునేలా ఆ రామరాజు గారికి రక్త కన్నీరు చూపించడానికి శ్రీకారం మొదలైందత్త. అప్పుడే అమూల్య అయితే చదువుకుంటూ ఉంటుంది. అమూల్య దగ్గరికి మళ్ళీ వచ్చి, అమూల్య చదువుకుంటున్నావా? లేదు వదినా, జస్ట్ బుక్ చూస్తున్నానంటే. నువ్వు జోకులేసినా నేను నవ్వే పరిస్థితుల్లో లేనులే అమూల్య. ఏమైంది వదినా? బస్ అన్నాక టైర్లు అరిగిపోవటం, మనసు అనగాట బాధతో విరిగిపోవటం చాలా సహజంగా అమూల్య. అయ్యయ్యో, అంత బాధపడుతున్నావు? ఏమైంది వదినా? నువ్వు పసికొందివి. మనసు తాలూకా బాధను తెలుసుకునే వయసు నీకింకా రాలేదు గాని అలా ప్రకృతిని చూస్తే మనసు తేలికవుతుంది. నీ ఐఏఎస్, ఐపీఎస్ చదువుకి డిస్టర్బ్ అవ్వదు అంటే నాకు తోడుగా వస్తావా అని అమూల్య అడుగుతుంటే తప్పకుండా వస్తాను. ఏమైంది అంటే ఒళ్ళు బాగా మందంగా ఉందని నడిస్తే తగ్గిపోతుందని. అయితే తప్పకుండా వస్తాను. పద వదినా. అత్త వచ్చేస్తుంది అమూల్య. అత్త వద్దత్త, ఈ పోలీస్ కంప్లైంట్ ఏమొద్దు. నా మాట వినొత్తా. ఏంట్రా? ఏం నీ మాట వినేది? నేను ఇంతలాగా రక్తం వచ్చేలాగా ప్రాణం పోయేలా కొట్టేవాడిని ఎలా వదిలేస్తానురా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కుటుంబం మొత్తాన్ని లోపల పెట్టిస్తాను అని భద్రవతి అంటుంటే, అత్త ప్లీజ్ అత్త, దయచేసి కోపం తెచ్చుకోవద్దు. నేను అమూల్యను ఏడిపిస్తున్నానని ధీరజ్ గడు అపార్థం చేసుకొని నన్ను కొట్టాడు. ధీరజ్ గడు అలా అపార్థం చేసుకోవడంలో ఒక అర్థం ఉంది. నేను అమూల్యతో మాట్లాడడం వెనక నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదత్త. మంచి అమ్మాయి, పైగా మేనత్త కూతురు, అందుకే పలకరించాను. అన్నిటికీ మించి పాతికేలతో మనం పగతో రగిలిపోతున్నట్టు అటు చిన్నట్టని ఇటు ప్రేమను దూరం చేసుకున్నాం. బాధపడడం తప్ప ఏం సాధించాం చెప్పు? అందుకే మన రెండు కుటుంబాలు కలిస్తే బాగుండు అనిపిస్తుంది. అందుకే ఈ గొడవలు కేసులు ఏం వద్దత్తా. ధీరజ్ నన్ను కొట్టినా చంపేసినా సరే నా మేనత్త కొడుకే అనుకుంటాను. అందుకని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయత్తా. అప్పుడు వల్లి అయితే అమూల్యతో ఇలా అంటూ ఉంటుంది, ఆ బండోడిని మీ అన్నయ్య కొట్టారు కదా, వాళ్ళు మన ఇంటి మీదికి గొడవలు వస్తారేమో, పోలీస్ కేసు పెడతారేమో అని భయపడిపోయాను. కానీ పోలీస్ కేసు ఎట్టొద్దని ఆ బండోడు వాళ్ళత్తని ఎంత బతిమలాడుతున్నాడో చూడు. ఆడిని చాలా సెత్తేది అనుకున్నాను, కానీ చూస్తుంటే మంచోళ్ళనే ఉన్నాడు. మంచోడు కాకపోతే మీ అన్న తలకాయ పలుకొట్టేసినా పోనీలే అని సైలెంట్గా ఉంటాడా? ఒకవేళ నిజంగా దుర్భాగుడే అయితే మీ అన్నయ్య తల పగులు కొట్టి ప్రతీకారం తీసుకునేవాడే కదా. వీణ్ణి పరమ దుర్మార్గుడు అనుకోని ఇన్ని రోజులు మనం పొరపాటు పడ్డామేమో అనిపిస్తుంది. ఈ ఇంట్లో కూడా కనిపించని మంచితనం ఉందని నాకు అనిపిస్తుంది అని వల్లి అంటూ ఉంటాయి అమూల్యని. అమూల్య అయితే విశ్వాన్ని అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ అయితే లాకెట్ పట్టుకొని కూర్చొని జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ అయితే ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు, కన్నార్పకుండా చూస్తున్నావు? ఏ అంటావు అదే? అంత సీరియస్గా ఉన్నావు? కొంపదీసి దాని మీద శుద్ధశక్తులు ఏమైనా ప్రయత్నిస్తున్నావా ఏంటి? నా మీద కాదు, వస్తువుల మీద కూడా నీ మాయలు మంత్రాలు ప్రయత్నిస్తున్నావా? ఆహా, జోక్ చేసే. ఏయ్, ఆ లాకెట్ నువ్వు నాకు ఇందాక గుడిలో ఇచ్చింది కదా, అప్పుడు చూడలేకపోయాను. ఇటివ్వు నేను చూస్తాను ఇప్పుడు. ఆ లాకెట్ని చూడమని నువ్వే చెప్పావు కదా, చూస్తా నువ్వు అంటుంటే ప్రేమ అయితే పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. నీ అంతటా నువ్వే ఇది నా కోసం అని చెప్పావు కదా, మరి ఎందుకు ఇప్పుడు నన్ను చూడనివ్వట్లేదు? నువ్వు అంత ప్రేమగా ఇచ్చిన లాకెట్లో అంత స్పెషల్గా ఏముందో చూడనివ్వు. అరే, ఇంకా ధీరజ్ అయితే లాకెట్లో ఏముందో చూడడానికి చాలా ప్రయత్నిస్తుంటాడు. ఇంకా ప్రేమ అయితే ఎంతకీ చూడనివ్వదు. ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని ఒక్కసారిగా తోసేస్తూ ఉంటుంది. కత్తులు రత్తమ్మలా ఆ కళ్ళలో కత్తులు కూడా పెట్టే ఆ కరెంట్ ఏంటి? ఏమైంది నీకు? ఎందుకంత కోపంగా ఉన్నావు? గుడిలో చెప్పాను కదా మీ వాళ్ళ మీద కోపంతో అరిచానని. సారీ కూడా చెప్పాను కదా, మరి ఇంతగా కోపంగా ఉండొచ్చా చెప్పు? ఆ మౌనవ్రతాన్ని పక్కన పెట్టి మాట్లాడే బాబు. నీ మౌనం పిచ్చ టార్చర్గా ఉంది తెలుసా, ప్లీజ్ మాట్లాడు అని ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. సర్లే, తెలుసో తెలియకో చేశామని పెద్ద మనసుతో నేను క్షమించేశాను. అయినా నేను నిన్ను కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు? గుడ్ నైట్. ఉదయం నుంచి ఏమీ తినలేదు అని ధీరజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఆకలి దంచేస్తుంది, కడుపులో కుక్కర్ విజిల్ వేస్తున్నాయే. ఇంకా ప్రేమ లేచి కిచెన్లోకి వెళ్ళి ధీరజ్ కోసం అయితే ఫుడ్ తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ అయితే తింటూ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు గగిలిదానివి కానీ మంచిదానివే. ప్రేమ, నీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలి. ఈ విషయం చెప్పగానే నీ కోపం అంతా పక్క పెట్టేసి అర్ధరాత్రి నేను చూడకుండా తక్కిడి తందాన అని డ్యాన్స్ చేస్తావు తెలుసా. నేను డెలివరీ బాయ్గా మానేశాను. ఇది షాకింగ్ న్యూస్ అయితే హ్యాపీ న్యూస్ ఏంటనే కానీ డౌట్. నేను క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ కంటే ఒక 4,5,6,000 ఎక్కువ వస్తుంది. అప్పుడు నీ చదువుకి అవసరానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఏమంటావు? నిన్నే చెప్పు, ఏమంటావు అని ధీరజ్ అయితే ప్రేమను అడుగుతూ ఉంటాడు. ఇంకా వల్లి అయితే ఇంకా డ్యాన్స్ చేస్తుంటుంది. ఓ, మా ఆయన ముద్దు పెట్టాడోచ్. అప్పుడు నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది, ప్రపంచంలో నీ ఆయన ఒక్కడే నీకు ముద్దు పెట్టినట్టు పొట్లకాయకు చుట్టుకున్న కట్లపంలా ఓ మెలకలు తిరిగిపోవాలా?
మా ఆయన కూడా నాకు రాత్రి ముద్దు పెట్టాడు. మామయ్య గారు కూడా అత్తయ్య గారికి ఎన్నో ముద్దులు ఇచ్చింటాడు. మొన్నటికి మా బ్యాచెస్ పార్టీకి వెళ్ళినప్పుడు ధీరజ్ ప్రేమకి ముద్దు పెట్టాడు అని అంటుంటే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంటారు. అప్పుడు వేదవతి, ధీరజ్, వల్లి లోపలికి వెళ్ళమ్మా, నేను నేను नहीं जाऊंगी मैं देखूंगी అని వల్లి అంటుంటే అప్పుడు వేదవతి, ఏయ్ జావ్ అని అంటూ ఉంటే వల్లి అయితే వెళ్ళిపోతుంటుంది. అప్పుడు "ఏ ఏ నర్మదా, ఏ నర్మదా, నువ్వు చెప్పింది నిజమా? ఏంటి ప్రేమ? అరే 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 అంటూ ఉంటే ప్రేమ అయితే అక్కడ నుంచి సిగ్గుతో వెళ్ళిపోతూ ఉంటుంది.